హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేసేబోయే రెసిపీ మామిడికాయ కర్రీ అండి. సో స్టార్ట్ చేద్దామండి. ఒక మామిడికాయ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా పసుపు వేసుకున్నా, ఉప్పు, కొద్దిగా బెల్లం కూడా తీసుకున్నానండి. సో ఆ మూడింటిని బాగా పట్టేటట్టుగా కలుపుకున్నాను. ఒక 5 minutes వరకు, ఒక 15 minutes పక్కకు పెట్టుకోండి. కలిపిన తర్వాత నేను స్టవ్ పైన కడాయి పెట్టానండి. దాంట్లో కొద్ది ధనియాలు వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్లో. అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అవి కూడా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. పక్కన తీసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకోండి, 2 spoons. ఆయిల్ వేడి అయిన తర్వాత 2 spoons బియ్యము, మినపప్పు, మెంతులు, ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్న అన్ని ఐటమ్స్ నేను ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ధనియాలు, ఎండుమిర్చి, బియ్యం, మినపప్పు, మెంతులు, పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలండి దాంట్లో. సో అన్నిటినీ బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్ది నీళ్ళు వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత నేను స్టవ్ పైన కడాయి పెట్టానండి. 2-3 spoons ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, హింగువ, కరివేపాకు కూడా వేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత పక్కకు పెట్టుకున్న మామిడికాయ మ్యారినేషన్ని కడాయిలో వేసేయండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేయండి. మిక్సీలో వేసుకున్న పేస్ట్ని కడాయిలో వేసుకోండి. ముక్కల్ని బాగా పట్టేటట్టుగా కలపండి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి. కలుపుకోండి. కొద్దిగా బాయిల్ వచ్చే వరకు మూత పెట్టుకోండి. అంతే అండి, సర్వింగ్ బౌల్లో తీసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ subscribe my channel. Until then, next video.